యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డు పరిసరాల్లో అకాల వర్షం రైతుల కష్టాలను పెంచింది. వారం రోజులుగా మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసి ఉంచిన సుమారు 35 నుండి 40 లారీల వరి ధాన్యం వర్షానికి తడిసి నాశనమైపోయింది. పంట పండించిన పంట కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోతుంటే చూసి రైతులు కన్నీరు మున్నీరయ్యారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్షం కారణంగా రైతుల ఆశలు ఆవిరైపోయి మార్కెట్ యార్డులో తీవ్ర నిరాశ నెలకొంది. అందరూ నాతో పక్కల్లో కూడా కుట్టుకుపోయినాయి. ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం, గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ కొని పచ్చి అయినా ఏదైనా కొనాలని కోరుకుంటున్నాం. గోవింద యాకయ్య, మాది మోత్కూరు గ్రామం. నేను వారం రోజుల కింద ఒక 5 ఎకరాల వరి పంట కోసి ధాన్యాన్ని ఒక 6 ట్రిప్పుల వరి ధాన్యాన్ని ఇక్కడ కోసిన ఒక వారం రోజులు అవుతుంది. కానీ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను. మాతో పాటు చాలామంది ఇక్కడ రైతులు ఒక 50-60 బస్తాలు మోరీలో పోయినాయి. ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న వారు రైతులని ప్రభుత్వం చెప్తారు.